తల్లిదండ్రులు పిల్లలు ఈ ఏజ్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ 5-6 ఇయర్స్ వరకు కన్నా ఫన్ విత్ లెర్నింగ్ ఉన్న యాక్టివిటీస్ రెగ్యులర్గా తీసుకురావాలి. ఇది బర్త్డే గిఫ్ట్ అనుకుంటుంది, హ్యాపీ బర్త్డే టు యూ అని అంటది చూడగానే. కానీ పాయింట్ విను, ఈరోజు నిన్న లేదా రేపు దీని బర్త్డే లేదు, ఇది గిఫ్ట్ కాదు. నేనే కొన్నాను, జస్ట్ గిఫ్ట్ ప్యాక్ చేయించాను, ఎందుకంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుందని. సో ఆ గిఫ్ట్ ప్యాక్ కూడా వాళ్ళతోటి ఓపెన్ చేయాలి. దే షుడ్ ఇన్వాల్వ్ ఇన్ ఆల్ ది యాక్టివిటీస్ అట్లీస్ట్ రిలేటెడ్ టు దెమ్. ఇప్పుడు పోయి రియల్ ఎస్టేట్లో పెట్టానా లేకుంటే స్టాక్స్లో పెట్టానా అనేది నేను దానికి ఇప్పుడు చెప్తుంటేమో తీరి, కానీ దాంతో పెట్టడానికి ఛాన్స్ అయితే ఇయ్యను. బట్ అదర్ దెన్ దట్ వాళ్ళ యాక్టివిటీస్ అన్ని వాళ్ళు చేయాలి. ఎక్కడైతే వాళ్ళకి మన సపోర్ట్ కావాలో అప్పుడు వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు జోక్యం చేయాలి. అరే కష్టమైతే నేను తీస్తాను, నీకు ఏం తెలియదు, నువ్వు బొమ్మతో ఆడుకోవాలి కదా అని చిల్లర మాట నేనైతే వీటనే మాట్లాడతాను. వెరీ క్లియర్. మనం ఎంతవరకు అయితే అంతవరకు చెయ్యాలి. కోల్నా కొంచెం సపోర్ట్ చేస్తే వాళ్ళే చేస్తారు. ऐसा करो, खींचो, ऐसा खींचो, उस तरफ खींचो, खींचो खींचो. ఏంటంటే చేయి కూడా కొంచెం చిన్న ఉంది కాబట్టి బాగా గట్టి దించుతో పడే అవకాశం ఉంది. అట్లా అట్లా వాళ్ళకి సరదాగా చెప్తూ ఉండాలి. కుర్చీకి ఒక రచ్చ బయటోడే లేదో ఆ కుర్చీని మడత పెట్టి అవుతుంది. కుర్చీని మడత పెట్టు కాదు, మనం బొక్కలు మడత పడతాయి. ఇదేంద్ర హాబీ చెప్తున్నాను చూడు. చానూస్ కిడ్ స్మార్ట్ నిజామాబాద్లో ఉంది, అక్కడి నుంచి తీసుకొచ్చిన. ఇప్పుడు ఇందులో ఏమున్నాయో చూద్దాం. కమా ఏ క్యా హై రే నాని? లయన్. ఏ క్యా హై? జిరాఫీ. ఇగో जिराफी है ना इधर, दान बेडशीट जुड़ जिराफी इधर, तोता तेदुबेर है. जिराफी देखो, यही जिराफी इधर भी है. ये क्या है? एलिफेंट. सो कम ऑन निकालो, ये निकालो, खोलो खोलो खोलो. पेंट बొట్టు అంటున్నది, पेंट. यस, दे आर मोस्टली वाटर पेंट्स. ये एक्चुअली मैं इम्मी के लिए स्पेशल लेके आए रे. इम्मी तुम्हारे साथ खेलते इससे एलिफेंट చూడు ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో. ఇది హాబీ అంట. ఇందులో ఏమైనా చూద్దాం. రైట్, యానిమల్స్ ఉన్నాయి, కలర్ చేయాలి. ఇలా స్టెన్సిల్ లాగా, ఇది స్టెన్సిల్ కాకపోవచ్చు కానీ చూడు, జిరాఫీ, एलिफेंट और एक लायन है, पेंट्स है. यस.